ఈ మధ్యనే విడిపోయిన సెలబ్రిటీలు ఏఆర్ రెహమాన్, సైరా బాను, హార్దిక్ పాండ్యా, నటాషా, సానియా మీర్జా, షోయబ్ మాలిక్, ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్. వీరి లిస్టులో తాజాగా మరో జంట కూడా చేరింది. వాళ్ళే ఇండియన్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ అండ్ కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మ. కరోనా లాక్డౌన్ సమయంలో చాహల్, ధనుశ్రీ వర్మకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో మ్యాచ్లేమీ లేకపోవడంతో చాహల్ ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ధనశ్రీ వీడియోలు చూసి ఆమెను సంప్రదించాడు. ఆన్లైన్లోనే చాహల్కు డ్యాన్స్ నేర్పారు ధనశ్రీ. ఇలా ఈ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2020 డిసెంబర్లో చాహల్, ధనశ్రీ వివాహం చేసుకున్నారు. అయితే 2023 నుండి వీరి విడాకుల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య వీరు చేస్తున్న కొన్ని పనుల ద్వారా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తన పేరులో చాహల్ అనే పదాన్ని ధనశ్రీ వర్మ 2023లోనే తొలగించారు. అలాగే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ వేర్వేరుగా నివసించడం, చాహల్ తన అకౌంట్‌లో ధనశ్రీ వర్మతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం, అలాగే వాళ్ళు ఎమోషనల్‌గా పెట్టుకున్న పోస్టులు ఈ రూమర్లు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. మరోవైపు చాహల్‌కు గత కొంతకాలంగా భారత్ జట్టులో చోటు దక్కడం లేదు. ఇండియా తరపున చివరగా ఆగస్టు 2023లో మ్యాచ్ ఆడాడు. కానీ 2025 ఐపీఎల్ వేలంలో చాహల్‌కు భారీ ధర దక్కింది. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు అతడిని దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన స్పిన్నర్గా అతడు రికార్డులకెక్కాడు.